వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్. సో బడ్జెట్ ఫ్యాషన్స్ అనేది ఇంకొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసిందండి. సో ఈరోజు చూపిస్తున్న కలెక్షన్ కూడా అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్సే ఉంటాయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గ్రూప్ లింక్స్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉండే గ్రూప్ లింక్స్లో అండ్ రీసెలర్స్ ఎవరైనా ఉంటే బండిల్ వైజ్ మిక్స్డ్ కలెక్షన్ కావాలన్నా కూడా నాకు పర్సనల్గా కాల్ చేస్తే మీకు బండిల్ వైజే నేను మిక్స్డ్ కలెక్షన్ అనేది పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ప్రైస్ కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందండి. సో మీ లైక్ నెంబర్ని కమెంట్ సెక్షన్లో పెట్టడం ద్వారా మీరు కూడా గివ్ అవేస్ అనేవి గెలుచుకోవచ్చు. సో ఈరోజు శారీ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి. ఇది సాఫ్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎల్లో కలర్, అది కూడా మునియా డిజైన్ అంటాం కదా, పైతాని శారీస్కి వస్తుంది కదా, అలాంటి మునియా డిజైన్ వచ్చింది. మంచి ఎల్లో కలర్ అంటే గంధం కలర్ టైప్ ఉన్న దానికి ఈ విధంగా బార్డర్ చూస్తున్నారు కదా, మంచి బార్డర్ అండి, చాలా బాగుంది ఇది. సో బార్డర్ వచ్చేసి స్కై బ్లూ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి లెహరియా ప్యాటర్న్ వచ్చిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బార్డర్ టైప్ వచ్చి లెహరియా ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్, అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్, కాంట్రాస్ట్ పల్లూసే వస్తాయండి. సో ఈ శారీ అయితే ఇక్కడ కనిపిస్తున్నంత బ్రైట్గా అయితే ఏం లేదండి, నార్మల్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్. ఇది చాలా హిట్ కాంబినేషన్ కదా. సో ఇందులోనే ఇంకొక కలర్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి గ్రీన్ అండి. మీకు ఈ డిఫరెన్స్ చూపించడం కోసమే పెట్టాను. యాక్చువల్గా ఇది ఎల్లో కాదు నేను చూపించేది. ఫస్ట్ వన్ ఎల్లో విత్ స్కై బ్లూ. సెకండ్ వన్ వచ్చేసి ఇది కొంచెం చిలక పచ్చ అంటాం కదా, చేమంతి రంగు అంటాం చూసారా, అలాంటి కలర్కి పింక్ కలర్ వచ్చిందండి. సో ఇది షైనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లాత్ ఫుల్ షైనీగా ఉందండి. క్లాత్ చూస్తున్నారు కదా, ఫుల్ షైనింగ్గా ఉంటుంది అనమాట. క్లాత్ నార్మల్ షిఫాన్ కాదు, కొంచెం షైనీ షిఫాన్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట. సో ఈరోజు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా జస్ట్ 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయండి మీకు. సో చూస్తున్నారు కదా, లెహరియా ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందండి శారీకి అయితే. శారీ అయితే చాలా బాగుందండి. బార్డర్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి. ఇక్కడ ఏ కలర్ అయితే చూపిస్తున్నానో అదే కలరే ఉందండి. సో ఇది పింక్ కలర్ శారీ అనమాట. ఇదంతా సెల్ఫ్ అండి, అంటే శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా పింక్ కలర్ వస్తుంది. వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది, అనదర్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీకి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఈ ప్యాటర్న్లో వచ్చిందండి బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అనమాట. శారీ క్లాత్ నేను చేతితో టచ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది డైలీ యూస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీకు. అసలు ఈ 450కి ఈ క్లాత్ ఈ రేంజ్లో రావండి మీకు ఎవరికి కూడా. సో ఇది వచ్చేసి అనదర్ శారీ అనమాట, పింక్ వన్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి. ఇందులో బ్లౌజ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇందులోనే కాంట్రాస్ట్ అనమాట. ఈ కలర్ మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే వీడియోలో కనిపిస్తుందో అదే కలర్ ఉందండి. అంటే ఇది లైట్ కొంచెం క్రీమీ షేడ్ ఉంటుంది కదా, అంటే సపోటా రంగు అంటాం కదా, అలాంటి సపోటా రంగు అండి. ఓకే, సపోటా రంగుకే ఈ విధంగా డార్క్ కాఫీ కలర్ అనమాట. బార్డర్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉందండి దీనికి. అండ్ నెక్స్ట్ ఈ శారీ కూడా బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ప్యాటర్న్ అండి. కాంట్రాస్ట్ అన్ని కాంట్రాస్టే వస్తాయి. సో ఇది బ్లౌజ్ అనమాట, కాఫీ కలర్. వేస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి శారీ. ఇది మంచి సపోటా కలర్, అది కూడా మీరు బార్డర్ చూస్తున్నారు కదా, ఫుల్ షైనింగ్తో ఉందన్నమాట. సో నేను చూపిస్తున్నది సపోటా కలర్కి కాఫీ కలర్ వచ్చిందండి. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఈ కలర్, అంటే ఇది ఏమంటారు, గ్రీన్ కలర్లోనే కొంచెం పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా మనము, పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ అండి. ఇది గ్రీన్కి కింద బాటిల్ గ్రీన్, బ్లాక్ కాదండి, ఇది నేవీ బ్లూ కూడా కాదు, పెసరపచ్చ గ్రీన్కి ఈ విధంగా బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో 450 రూపీస్, అది కూడా ఫ్రీ షిప్పింగే. షిప్పింగ్ అమౌంట్ తీసేస్తే ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుందో మీరే ఒక్కసారి ఆలోచించండి. సో ఎవరికైతే కావాలో కొంచెం అర్లీగా బుక్ చేసేసుకోండి. మీరు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే 8 పీసెస్ 10 పీసెస్ అనేవి డిఫరెంట్ డిజైన్స్తో బండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.